Okay, for academic year 2020-21, what is the syllabus for the examination point of view? Okay, totally 8 chapters are there. 8 chapters totally. What is the this is paper 1. Math related syllabus this is paper 1 which chapters will be real numbers, sets, polynomials, coordinate geometry. We have to note after that one. Okay, real numbers, sets, polynomials, coordinate geometry. అయితే మనకి రియల్ నెంబర్స్ అనేది ఫుల్ వీడియోస్ లేవు, కొన్ని వీడియోస్ ఉన్నాయి కానీ మనకి ఏంటంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. పాలినామిల్స్ మాత్రం మొత్తం కూడా మనకి చెప్పాము, యూట్యూబ్ వీడియోస్లో ఉన్నాయి. అయితే మీరు 1 by 1 కూడా ఒకసారి మళ్ళీ చూడండి. 1 by 1 చూస్తే మనకి టోటల్గా ఏది కూడా స్కిప్ చేయలేదు, మొత్తం టోటల్గా హోంవర్క్ కూడా ఏమి ఇవ్వలేదు, మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చేసాం. ఓకే, టోటల్ ఎక్సైజ్ సమ్స్ కానీ ఎగ్జాంపుల్ సమ్స్ కానీ ఓవరాల్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాము. మనకి యూట్యూబ్లో మాత్రం పాలినామిల్ చాప్టర్ మొత్తం కూడా ఉంది. ఓకే, అలానే నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ లాస్ట్ ఇయర్ పేజ్ పేపర్ 2లో ఉంది, కాకపోతే ఈ ఇయర్ వరకు మాత్రం కోఆర్డినేట్ జామెట్రీ అనేది పేపర్ 1లో ఉంది. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసరికి 4 చాప్టర్స్. పేపర్ 2 వచ్చేసరికి 4 చాప్టర్స్ ఏంటవి? స్టాటిస్టిక్స్, చాప్టర్ 14, చాప్టర్ 11 ట్రిగ్నోమెట్రీ. ఈ ట్రిగ్నోమెట్రీ వచ్చేసరికి మనకి 12th చాప్టర్ కూడా ఉంది అన్నారు, అది ఉందో లేదో కనుక్కొని చెప్తాం. అప్లికేషన్ టు ట్రిగ్నోమెట్రీ కూడా వస్తుంది ఇక్కడ, అంటే అది ఉందా లేదా అనేది మనకి కరెక్ట్గా మెన్షన్ చేయాలి లేదా చూడాలి సార్ సిలబస్లో చూసి చేద్దాం. అంటే ఇక్కడ 11th చాప్టర్ ఒకటి నోట్ చేస్తాము, 12th చాప్టర్ కూడా ఉంటే ఉండొచ్చు. ఓకే, 12th చాప్టర్ కూడా ఉంటే ఉండదు, అది కనుక్కొని చెప్తాం. నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్. అంటే పేపర్ 1లో 4 చాప్టర్స్ ఉన్నాయి, పేపర్ 2లో 4 చాప్టర్స్ ఉన్నాయి. అయితే మనం ఇక్కడ చూసుకుంటే మనకి చెప్పుకోవడానికి 2 చాప్టర్స్ చెప్పుకున్నాం ఇక్కడ పేపర్ 1లో. పేపర్ 1లో 2 చాప్టర్స్ అయిపోయాయి. ఇది మనకి సెట్స్ అనే చిన్న చాప్టర్, కోఆర్డినేట్ జామెట్రీలో చిన్న చాప్టర్. అయితే ఇక్కడ మనకి మళ్ళీ రిపీట్ చేయాలి. రిపీట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తారంటే మనకి మ్యాక్సిమం మీరు కూడా రియల్ నెంబర్స్ నోట్స్ ఆల్రెడీ అందరికి ఇచ్చేసారు. రియల్ నెంబర్స్ నోట్స్ ఒకవేళ మీరు ఇంకా పెండింగ్ కొంతమంది రాసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ కొంతమంది రాసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే రియల్ నెంబర్స్ మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని రాసుకోండి. రియల్ నెంబర్స్ నోట్స్ అనేది మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని రాసుకుంటే నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఓకే, 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. అయితే మరి కాకపోతే ఏంటంటే ఆ నోట్స్ అనేది కాలేజీలో ఇవ్వడం కుదురుతుందో లేదో అని మొత్తం కూడా ఒకసారి నోట్స్ చేసుకోమని చెప్తున్నాను. రియల్ నెంబర్ నోట్స్ అనేది నెక్స్ట్ వీక్ కల్లా కంప్లీట్ చేసుకోవడం ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ అంటే వితిన్ 2 weeks కంప్లీట్ చేసుకోవడం ట్రై చేయండి. ఈ కోఆర్డినేట్ చాప్టర్ కూడా హాఫ్ ఆఫ్ ది చాప్టర్ ఇచ్చాను. ఒకవేళ మీరు కాల్ అవ్వలేదు అనుకోండి, ఒకవేళ మీకు వీలు చూసుకొని మీకు PDF అనేది షేర్ చేస్తాను వాట్సాప్లో, దాన్ని చూసుకొని కాపీ చేసుకోండి ఇంటి దగ్గర. అయితే ఈ 2 చాప్టర్స్ మాత్రము రిపీట్ చేస్తాను కాదు, నోట్స్ అనేది మాత్రము ఈ ఫస్ట్ చాప్టర్ రాసేసేయండి. ఎవరైతే స్టార్ట్ చేయలేదు CW అని ఫైనల్ అనమాట, ఇవి ఫైనల్. ఇంకా మనకి యాడ్ అవ్వకపోవచ్చు, లెస్ చేయకపోవచ్చు, ఇది ఫైనల్. పేపర్ 1లో 4 చాప్టర్స్, పేపర్ 2లో 4 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, ఈ పేపర్ 1 వచ్చేసరికి రియల్ నెంబర్స్ నోట్స్ అనేది మీరు ఒకసారి మీ ఫ్రెండ్స్ అడిగి తీసుకొని రాసేయండి. ఆల్రెడీ నేను అప్పుడు కాలేజ్ అప్పుడు చెప్పేసాను నోట్స్, అది కాపీ చేసుకోండి. ఫస్ట్ మనం ఇక్కడ రియల్ నెంబర్స్ అనేది టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మనకి నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అది నెంబర్ సిస్టమ్ అనేది. ఫస్ట్ మనకి ఇక్కడ లోయర్ క్లాసెస్ నుండి కూడా నెంబర్ సిస్టమ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ అనేవి నేర్చుకుంటూ వచ్చాం. ఏంటి నెంబర్ సిస్టమ్స్? ఇక్కడ మనకి ఫస్ట్ అనేది కౌంటింగ్ నెంబర్స్. మనం ఏదైనా సరే ఆర్టికల్స్ని కౌంట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము? కౌంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ బోర్డ్కి ఎన్ని ఎడ్జెస్, ఎన్ని సైడ్స్ ఉన్నాయని అనుకోండి, ఏం చేస్తాము? 1 2 3 4 కౌంట్ చేస్తాం. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ తీసుకున్నాం, ఈ లైన్ మధ్యలో ఎన్ని వర్టికల్ లైన్స్ ఉన్నాయని అనుకోండి, ఏం చేస్తారు? 1 2 3 4 5 అని చెప్తారు. అంటే ఎప్పుడు కౌంటింగ్ చేసినా సరే మనకి 1తోనే స్టార్ట్ చేస్తాము. అది ఏమైనా ఎండింగ్ అవుతుందా అంటే మనకి పాజిటివ్ వరకు కూడా కౌంట్ చేస్తూ వెళ్తాం. అంటే మనకి రిక్వైర్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ వరకు కూడా మనం కౌంట్ చేస్తూ వెళ్తాం. ఏంటంటే ఇక్కడ ఏంటి? కౌంటింగ్ నెంబర్స్, ఆల్ కౌంటింగ్ నెంబర్స్. ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఏంటా? ఆల్ కౌంటింగ్ నెంబర్స్ 1 2 3 4 and so on. ఈ ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఏమంటామంటే నేచురల్ నెంబర్స్ అంటాం. ఏమంటాము? నేచురల్ నెంబర్స్. ఈ నేచురల్ నెంబర్స్ ని n తో డినోట్ చేస్తాం. నేచురల్ నెంబర్స్ ని n తో డినోట్ చేస్తాం. నేచురల్ నెంబర్స్ ని ఎలా రాస్తామంటే, అంటే మనకి ఇది జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ మాత్రమే, ఈ మనకి ఏమి రావాలి. ఓకే, n ఈక్వల్
1 2 3 4 and so on. ఇక్కడ నేచురల్ నెంబర్ లో స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ 1, లార్జెస్ట్ నేచురల్ నెంబర్ అనేది అన్డిఫైన్. అంటే మనకి ఎండింగ్ లో ఏదైతే నెంబర్ ఉందో చెప్పలేనప్పుడు ఏం చేస్తాము, నాట్ డిఫైన్ కానీ అన్డిఫైన్ కానీ చెప్తాం. అంటే ఇక్కడ మనకి స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ ఇస్ 1, లార్జెస్ట్ నేచురల్ నెంబర్ ఇస్ అన్డిఫైన్. లార్జెస్ట్ నేచురల్ నెంబర్ ఇస్ అన్డిఫైన్. ఓకే, నెక్స్ట్ దీనికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ లైన్స్ తీసుకున్నాను. ఎన్ని రెడ్ కలర్ లైన్స్ ఉన్నాయి అన్నాను. అక్కడ అన్ని కూడా నాకు ఏ కలర్ కనిపిస్తున్నాయి, వైట్ కలర్ కనిపిస్తున్నాయి. ఈ 5 లైన్స్ కూడా వైట్ కలర్ కనిపిస్తున్నాయి. ఎన్ని రెడ్ కలర్ లైన్స్ ఉన్నాయి అన్నాను. రెడ్ కలర్ లైన్స్ ఉన్నాయా, లేవు. నథింగ్ ఈజ్ దేర్. అంటే నో లైన్ ఈజ్ నాట్ ఇన్ రెడ్ కలర్. అంటే మనకి అక్కడ ఉన్న లైన్ అన్ని కూడా వైట్ కలర్లో ఉన్నాయి, రెడ్ కలర్ లేవు. అంటే లేవు అని చెప్పడానికి మనకి ఏ సింబల్ యూజ్ చేస్తామంటే 0. అంటే ఇవన్నీ కూడా సింబల్సే. మ్యాథ్స్ లో 1 2 3 4 అన్ని కూడా సింబల్సే. అంటే ఈ నథింగ్ అంటే నథింగ్ అని చెప్పడానికి ఏ సింబల్ యూజ్ చేస్తాము, 0 అనే సింబల్ యూజ్ చేస్తాం. దిస్ ఇస్ ద 0. ఓకే, మరి ఓ అని 0. ఓకే 0. అయితే ఇక్కడ మనకి ఏ 0 0 1 2 3 అంటే కౌంటింగ్ నెంబర్స్ 0 కాంబినేషన్ తో తీసుకున్నాం అనుకోండి, ఒక న్యూ గ్రూప్ ఫామ్ అవుతుంది. అంటే కౌంటింగ్ నెంబర్స్ 0 కలిపి మనం ఒక న్యూ గ్రూప్ అనేది ఫామ్ చేస్తాం. ఆ న్యూ గ్రూప్ ఏమంటామంటే హోల్ నెంబర్స్ అంటాం. ఏ నెంబర్స్ అంటాము, హోల్ నెంబర్స్. ఈ హోల్ నెంబర్స్ ని డబల్ తో డినోట్ చేస్తాం. ఎప్పుడు కూడా మనకి హోల్ నెంబర్స్ ని డబల్ తో డినోట్ చేస్తాం. హోల్ నెంబర్స్ లో స్టార్టింగ్ ఏంటి 0, స్టార్టింగ్ హోల్ నెంబర్ ఏంటి 0, ఎండింగ్ హోల్ నెంబర్ అంటే లార్జెస్ట్ హోల్ నెంబర్ ఏంటి అన్డిఫైన్. లార్జెస్ట్ హోల్ నెంబర్ ఏంటి అన్డిఫైన్. అయితే ఇక్కడ మనకి హోల్ నెంబర్స్ కూడా అయిపోయింది. మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్ అనేది అవసరం లేదు, ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నారు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి బేసిక్ గా మనకి. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ కాకుండా. వీటిలో అయితే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం. ఒక నెంబర్ బిఫోర్ ఇలా తీసుకున్నాం అనుకోండి, 2 టైప్స్ ఆఫ్ సింబల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఇదేంటి నెగటివ్ సైన్, ఇదేంటి పాజిటివ్ సైన్. అంటే ఈ రెండు కూడా సేమ్ నెంబర్స్ అయినా నో. మనకి చూడడానికి 7 7 ఉంది అనిపిస్తుంది, కానీ ఈ నెంబర్ వేరు ఈ నెంబర్ వేరు. బోత్ నెంబర్స్ ఈక్వల్ కాదు, నాట్ ఈక్వల్. ఈ రెండు కూడా నాట్ ఈక్వల్. ఓకే, ఇదేంటి -7. మైనస్ అంటే ఏంటి నెగటివ్ నెంబర్, మైనస్ అంటే ఏంటి నెగటివ్ నెంబర్. ఇదేమో ప్లస్, ప్లస్ అంటే ఏంటి పాజిటివ్ నెంబర్. అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ వచ్చాయి, ఒకటి నెగటివ్ నెంబర్, ఒకటి పాజిటివ్ నెంబర్. అంటే మనం ఏదైనా ఒక గ్రూప్ తీసుకుంటే నెగటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ అలాంగ్ విత్ 0, అలాంగ్ విత్ 0 ఉన్నాయనుకోండి. అంటే ఒక గ్రూప్ లో 0 పాజిటివ్ నెంబర్, నెగటివ్ నెంబర్, 0 పాజిటివ్ నెంబర్, నెగటివ్ నెంబర్ ఉన్నాయనుకోండి, ఆ గ్రూప్ ఏమంటామంటే ఇంటిజర్స్ అంటాం. దాన్ని ఏమంటాము ఇంటిజర్స్ అంటాం. ఇంటిజర్స్ ని I తో కానీ Z తో కానీ డినోట్ చేస్తాం. మనం I అనేది ఎక్కువ యూజ్ చేయము, Z అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. Z అంటే జస్ట్ లైన్, అది గ్రీక్ వర్డ్. జస్ట్ లైన్ అంటే టు కౌంట్ అని అంటాం, టు కౌంట్. మనకి అంత డెప్త్ గా ఏం అవసరం లేదు, జస్ట్ నెంబర్స్ అనేవి ఏముంటే తెలియాలి. నేచర్ నెంబర్స్ అనే కానీ కౌంటింగ్ నెంబర్స్ ఉంటాయి తెలియాలి. 1 2 3 4 అండ్ సో ఆన్. అలాగే హోల్ నెంబర్స్ అంటే 0 తో స్టార్ట్ అవుతుంది, 0 1 2 3 4 అండ్ సో ఆన్. అలానే మనకి ఇంటిజర్స్ వచ్చేసరికి ఏముంటాయి, నెగటివ్ నెంబర్స్, 0 పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. అయితే గ్రూప్ రాసేటప్పుడు ఎలా రాస్తాం, నెంబర్ గ్రూప్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే ఫస్ట్ 0 రాస్తాం. 0 రైట్ సైడ్ అన్ని కూడా పాజిటివ్ నెంబర్స్ రాస్తాం. 0 రైట్ సైడ్ ఏం రాస్తాము, పాజిటివ్ నెంబర్స్ రాస్తాము. 0 లెఫ్ట్ సైడ్ ఏం రాస్తాము, మైనస్ నెంబర్స్ రాస్తాం. 0 లెఫ్ట్ సైడ్ ఏం రాస్తాము, నెగటివ్ నెంబర్స్ రాస్తాం. అంటే ద గ్రూప్ ఆఫ్ నెంబర్స్ హ్యావింగ్ negative numbers, positive numbers along with 0. The group of numbers having negative numbers, positive numbers along with 0 are called integers. Are called integers. This is integers. Next integers దేంతో డినోట్ చేస్తాము, I or Z. నెక్స్ట్ మనకి వచ్చేది అంటే ఇప్పుడు మనకి 7 క్లాస్ వరకు కౌంట్ చేసాం. 7 క్లాస్ వరకు వచ్చేసాయి ఇంటిజర్స్. మనం 8 క్లాస్ వచ్చేది ఏం నేర్చుకున్నాము, రేషియో నెంబర్స్ నేర్చుకున్నాం. రేషియో నెంబర్స్ ఏంటి, ఓకే a number which is in the form of p/q form. A number ఇప్పుడు మనం చెప్పే నెంబర్ ఏంటి, రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ a number which is in the form of p/q, a number which is in the form of p/q, where pq are integers and q is not equal to 0. Then p/q is called rational number. అంటే మనకి ఏదైనా నెంబర్ p/q ఫామ్ లో ఉండి pq అనేది ఇంటిజర్స్ అంటే 0 అవ్వచ్చు, 1 పాజిటివ్ అవ్వచ్చు, నెగటివ్ అవ్వచ్చు. ఓకే, అయితే కానీ q ఎలా ఉండాలి, డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఏ
క్యూ నాట్ ఈక్వల్ టు 0 అవ్వలేదు అనుకోండి, రిజల్ట్ అనేది మనం అన్డిఫైన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కండిషన్ చేస్తున్నాం 0/7, 0/0, 0, 8/0, 0/0. అయితే దీంట్లో మనకి దీని సొల్యూషన్ వస్తుంది 0/7 అంటే 0 వస్తుంది. అంటే న్యూమరేటర్ 0 ఉంది, డినామినేటర్ నాన్ 0, 0 కాకుండా వేరే నెంబర్ ఉంది అంటే దాని సొల్యూషన్ 0 వస్తుంది. అలానే డినామినేటర్ 0 ఉంది, డినామినేటర్ 0 ఉన్నప్పుడు మనకి 0 డివిజన్ ఎప్పుడైనా చేసామా? ఎప్పుడు చేయలేదు. నాట్ డిఫైన్ ఆర్ అన్డిఫైన్ అంటాం, నాట్ డిఫైన్ ఆర్ అన్డిఫైన్. అలానే 0/0 ఉన్నా సరే నాట్ డిఫైన్, 0/0 ఉన్నా అంటే డినామినేటర్ 0 కనిపించింది అంటే చాలు, రిజల్ట్ ఏంటి? నాట్ డిఫైన్ ఆర్ అన్డిఫైన్. అందుకని ఇక్కడ మనకి p/q ఫామ్ లో ఉండాలి, కానీ q is not equal to 0, q is not equal to 0 అయితే దాని ఏమంటాము? రేషనల్ నెంబర్స్ అంటాం. రేషనల్ నెంబర్స్ ని దేంతో డినోట్ చేస్తాము? q తో డినోట్ చేస్తాం. రేషనల్ నెంబర్స్ ని దేంతో డినోట్ చేస్తాము? q తో డినోట్ చేస్తాం. అయితే కొన్నిసార్లు మనకి రేషనల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఆ రేషనల్ నెంబర్స్ ని మనం డెసిమల్ ఫామ్ లో రాయాలి, అంటే పాయింట్ యూజ్ చేసుకొని రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ p/q ఫార్ములా ఉంది, ఇక q అనేది 10 అవ్వచ్చు, లేదా 100, లేకపోతే 1000, అంటే 1/0 ఇలా ఉంటుంది అనుకోండి. ఒక ఫ్రాక్షన్ లో ఒక p/q రేషనల్ నెంబర్ తీసుకున్నాం, ఆ రేషనల్ నెంబర్ లో అన్ని కూడా డినామినేటర్ ఎలా ఉన్నాయి? 1 అంటే 10 మల్టిపుల్స్ ఉన్నాయి, 10 కానీ 100 కానీ 1000 కానీ 10,000 అలా ఉంటే ఆ నెంబర్ ఏమంటాం అంటే డెసిమల్ నెంబర్ అంటాం. ఆ నెంబర్ ఏమంటాము? డెసిమల్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 23/10 ఉంది అంటే ఇక్కడ డెసిమల్ నెంబర్ రాయొచ్చు. డెసిమల్ ఎలా రాస్తాము? 23/1 అంటే వస్తుంది 23 వస్తుంది, 23/1 అంటే వస్తుంది 23 వస్తుంది. ఇక్కడ మనకి 1/0 వస్తుంది, 1/0 ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని డిజిట్ బిఫోర్ పాయింట్ పెట్టాలి. రైట్ సైడ్ నుండి 1 డిజిట్ బిఫోర్ పాయింట్ పెట్టాలి, 2.3. ఓకే, అలానే 2, 3, 4 బై ఇలా ఉంది నెంబర్ అంటే ఇది మొత్తం డివైడెడ్ బై 1 అంటే వస్తుంది ఆ నెంబర్ వస్తుంది. అయితే ఇక్కడ మనకి 1/0 ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1, 2, 3, 4 అని రైట్ సైడ్ నుండి స్టార్ట్ అయ్యి 4 డిజిట్ బిఫోర్ పాయింట్ 1, 2, 3, 4 డిజిట్ 3, 4 పాయింట్ పెడితే సరిపోతుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటి? పాయింట్ యూజ్ చేసి రాస్తున్న నెంబర్స్ అన్ని కూడా మనం డెసిమల్ నెంబర్స్ అని చెప్తాం. ఓకే, ఒక ఫ్రాక్షన్ చూడంగానే అది డెసిమల్ నెంబర్ అవుతుందా అని ఎప్పుడు చెప్తాము అంటే ప్రతి ఫ్రాక్షన్ కూడా డెసిమల్ రాయొచ్చు, కానీ అన్ని ఫ్రాక్షన్స్ ని డెసిమల్ రాయగలమా అంటే అన్ని ఫ్రాక్షన్స్ ని మనం డెసిమల్ లో రాయాలి. ఓకే, అయితే వాటిని ఏమన్నాము? డెసిమల్ ఎవ్రీ డెసిమల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. అంటే మనకి డెసిమల్స్ ఏవైతే తీసుకున్నామో అవి 2 పార్ట్స్ లో డివైడ్ చేయొచ్చు. ఏంటవి? వన్ ఈజ్ ద టెర్మినేటింగ్ డెసిమల్, another one is the non-terminating decimal. One is the terminating decimal, another one is the non-terminating decimal. One more model is there, non-terminating, non-repeating decimal. And in non-terminating decimal, 2 models వస్తుంది. Then non-terminating 2 models వస్తుంది. Okay, ఏంటది? Non-terminating repeating decimal, non-repeating decimal. రిపీటింగ్ డెసిమల్, నాన్ రిపీటింగ్ అంటే నాన్ టెర్మినేటింగ్, రిపీటింగ్ డెసిమల్. రికరింగ్ అన్నా రిపీటింగ్ అన్నా ఒకటే, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ ఆర్ నాన్ రిపీటెడ్ డెసిమల్. ఓకే, నాన్ రిపీట్. Okay, what is the terminating decimal? Terminating decimal అంటే ఏంటి? ఇక్కడ మన terminating decimal అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను డెసిమల్ ఫామ్ రాశాను. ఇది రిలేటెడ్ గా ఒక డెసిమల్ ఫామ్ రాశాను. 2.3 ఫర్ ఎగ్జాంపుల్ 4/5 అన్న. 4/5 డివైడ్ చేయాలంటే ఏం చేస్తాము? మనం ఆర్డర్ డివిజన్ ఫాలో అవుతాం. మనకి ఆర్డర్ డివిజన్ తెలుసు కదా. అయితే ఇక్కడ మనకి డివైజర్ ఏంటి, డివిడెండ్ ఏంటి తెలియాలి. డివైజర్ ఏంటి? మనకి ఎప్పుడు కూడా డినామినేటర్ ప్లేస్ లో ఉండేది డివైజర్. దీని ఏమంటాము? డివైజర్ అంటాం. దీని ఏమంటాము? డివైడెంట్ అంటాం. దీని ఏమంటే డివిడెంట్ అంటాం. దీని ఏమంటే కోషెంట్ అంటాం.
దీని ఏమంటాము కోషియంట్. లాస్ట్ వచ్చేదాన్ని ఏమంటాము రిమైండర్ అంట. రిమైండర్ డివైడర్ డివిడెండ్ కోషియంట్ రిమైండర్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి. డివైడర్ డివిడెండ్ కోషియంట్ రిమైండర్. అయితే ఇక్కడ మనకి డివైడర్ ఎప్పుడు కూడా డినామినేటర్ అది స్మాల్ ఉందా బిగ్ ఉందా మనకి అవసరం లేదు. డినామినేటర్ ఏమంటాము డివైడర్ వస్తుంది. ఓకే ఇప్పుడు కూడా ఇందులో మనకి బిగ్ ఉందా స్మాల్ ఉందా మనకు అవసరం లేదు. డినామినేటర్ ఉండేది డివైడర్. ఒకటి గుర్తుంచుకోండి చాలు, రెండు గుర్తుంచుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే డినామినేటర్ అనేది డివైడర్. అంటే ఇక్కడ మనకి 5 తో 4 ని డివైడ్ చేయాలి. ఓకే 5 తో 4 ని డివైడ్ చేయాలి. 5 0 0 4 మళ్ళీ 4 వచ్చింది. మళ్ళీ డివిజన్ జరగాలి కదా, ఇక్కడ పాయింట్ పెట్టుకోండి. పాయింట్ పెట్టేసి 1 0 5 8 40 5 8 40 రిమైండర్. అయితే ఇక్కడ మనకి ఒక నెంబర్ వచ్చింది 0.8 అనే నెంబర్ వచ్చింది. నాకు డెసిమల్ పాయింట్ అంటే పాయింట్ కాదున్న పార్ట్ ఏమంటామంటే డెసిమల్ పార్ట్ అంటాం. పాయింట్ కాదున్న పార్ట్ ఏమంటాము డెసిమల్ పార్ట్ అంటాము. ఈ పాయింట్ ఏమంటామంటే డెసిమల్ పాయింట్ అంటాము. ఈ పాయింట్ బిఫోర్ ఉన్న పార్ట్ ఏమంటే హోల్ నెంబర్ పార్ట్ అంటాం. అంటే పాయింట్ బిఫోర్ ఉన్న పార్ట్ ని హోల్ నెంబర్ పార్ట్ అంటాం. పాయింట్ ఆఫ్టర్ ఉన్న పార్ట్ ని డెసిమల్ పార్ట్ అంటాం. డెసిమల్ పార్ట్ హోల్ పార్ట్ డెసిమల్ పాయింట్. అయితే ఇక్కడ మనకి డెసిమల్ పార్ట్ లో ఉన్న డిజిట్స్ ని కౌంట్ చేయడం పాసిబిలిటీ ఉంటే దాన్ని ఏమంటాం అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అంట. అంటే ఇక్కడ మనకి 0.8 అనేది టెర్మినేటింగ్ డెసిమల్. అంటే ఇక్కడ మనకి ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి, ఒక డెసిమలే ఉంది. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఒకటే ఉంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నాం మనకి డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఒక డిజిట్ ఉంది. అంటే ఒకటి అని చెప్పగలం మనం. అంటే మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంటబుల్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. The decimal part having finite number of decimals, then that is called the terminating decimal. Okay, non-terminating decimal అంటే ఏంటి? For example, one more calculation I will do. 1/3. Okay, ఇక్కడ మనకి 3 తో 1 ని డివైడ్ చేయాలి. ఓకే 0 0 అంటే 1 నే వస్తుంది మళ్ళీ. అంటే ఇప్పుడు పాయింట్ పెట్టుకోండి. 0 పెట్టుకుంటే 3 3 9 1. ఓకే నేను సబ్ట్రాక్ట్ చేశాను. ఆల్రెడీ రిలీజ్ చేసి కదా సబ్ట్రాక్ట్ చేస్తూ వస్తాను. ఓకే మేమే హ్యావ్ టు టేక్ 0. ఇక్కడ పాయింట్ పెట్టిన తర్వాత ఒక 0 తీసుకోవచ్చు. రెండో 0 పెట్టాలంటే క్వశ్చన్ 0 పెట్టుకోవాలి. 3 3 9 మళ్ళీ 3 3 9 మళ్ళీ 1 వస్తుంది. మళ్ళీ పాయింట్ తర్వాత 1 0 తీసుకోవచ్చు కదా 0. అంటే మనకి డివిజన్ చేస్తూ వెళ్తే నెంబర్ ఆఫ్ పేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ బుక్ చేసిన ఆ 3 3 3 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఎన్ని 3s ఉంటాయి చెప్పగలమా? లేదు. అంటే దీన్ని ఏం రాస్తున్నా 0.3333 అండ్ సో ఆన్ రాస్తాం. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చెప్పగలమా? లేదు. అంటే అండ్ సో ఆన్ కానీ లేకపోతే ఇంకో విధంగా రాయొచ్చు. ఇలా కాకుండా ఇంకో విధంగా రాయొచ్చు 0.3 రాసి ఇక్కడ రిపీట్ అవుతుంది 3 నే రిపీట్ అవుతుంది. దీనిపైన బార్ అని రాస్తాం. దీన్ని ఏమంటున్నాం బార్. వింకులం ఆర్ బార్. ఇక్కడ మనకి రెండు నెంబర్స్ కూడా ఏమంటామంటే అంటే ఈ సింబల్ లో ఉన్నా ఈ సింబల్ లో ఉన్నా అవి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అంట. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. ఇంకా పర్టికులర్ గా ఆయన ఏం చెప్పాలంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. అంటే ఎండింగ్ లేదు కానీ ఒక డిజిట్ అనేది రిపీట్ అవుతుంది. ఎండింగ్ లేదు రిపీట్ అవుతుంది ఒక డిజిట్ అనేది మీకే చెప్తాం. అంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నెక్స్ట్ అంటే దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్పేసాం 0.3 బార్ ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. అది నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ అన్న. అంటే ఒక పర్టికులర్ ఆర్డర్ అంటూ ఫాలో అవుతుంది. అదే ఇది రేర్గా వస్తుంది మనకి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు రేర్గా వస్తుంది. దీని యొక్క ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే చూడండి 1.2312312 5131 ఒక ఆర్డర్ అనేది బాగుంటుందా? క్యాలిక్యులేషన్ వెళ్ళిపోతుంటుందా? అంటే రేర్గా వస్తుంది. ఒక ఆర్డర్ అనేది ఉండదు. ఏది రిపీట్ అవుతుందో మనం చెప్పలేము. అలా చెప్పలేకుండా ఉంటే అంటే మనకి ఇన్ఫైనైట్ డెసిమల్స్ ఉంటాయి. డెసిమల్ పార్ట్ లో ఇన్ఫైనైట్ డిజిట్స్ ఉంటాయి. డిజిట్స్ ఉంటాయి. అలాగే ఏ రిపీట్ అవుతుందో కూడా మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలి. అలాంటి వాటిని ఏమంటామంటే నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. అంటే ఇక్కడ మనకి బేసిక్ ఒక ఎక్సర్సైజ్ ఉంది. అంటే హౌ వీ కెన్ ఐడెంటిఫై ద టెర్మినేటింగ్ డెసిమల్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. మనకి టెర్మినేటింగ్ డెసిమల్ ని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఓకే చూద్దాం. చూడండి టెర్మినేటింగ్ డెసిమల్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాము? చాలా ఈజీ కాన్సెప్ట్. మీకు 9 కాన్సెప్ట్ కూడా నేర్చుకుని ఉన్నారు. ఏంటది? ఎప్పుడైతే సరే P/Q ఫార్ములా వస్తాం కదా,
ఒక p/q ఫామ్ ఒక రేషియో నెంబర్ ఇస్తారు. ఆ రేషియో నెంబర్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా అని చెప్పాలి. ఓకే, అంటే వితౌట్ డూయింగ్ ద డివిజన్. నేను ఆల్రెడీ డివిజన్ చేసి చూపించా కదా, అలా చేయకుండా డివిజన్ చేయకుండా చెప్పాలి. ఎలా చెప్తాను? అయితే ఇక్కడ మనకి q అనేది మనకి ఫ్యాక్టరైజ్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ నెంబర్స్ తెలుసు కదా, ప్రైమ్ నెంబర్స్ ఏంటి మనకి బేసిక్గా అన్నీ అవసరం లేదు, కొన్ని గుర్తుంచుకోండి. మనం గుర్తుంచుకోవాల్సింది ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 2, 3, 5, 7, 11, 13 కూడా వస్తుంది, 11 వరకు. ఈ 5 ప్రైమ్ నెంబర్స్ అనేది గుర్తుంచుకోండి. ఇంకా రిమైనింగ్ అనేది వేరే వస్తుంటాయి, కానీ బేసిక్ ఇది గుర్తుంచుకోవాలి. 2, 3, 5, 7, 11 ఇవన్నీ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అంట. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఇవన్నీ ఫ్యాక్టర్స్ గా చూస్తే దీనికి దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది. అలానే 1 అనేది ఫ్యాక్టర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాక్టర్స్ ఏమంటాయి అంటే ఏ టేబుల్ డివైడ్ అవుతుంది? 1 టేబుల్ 2 టేబుల్ డివైడ్ అవుతుంది. ఈ 3 అనేది ఏ టేబుల్ డివైడ్ అవుతుంది? 1 టేబుల్ 3 టేబుల్. 5 అనేది 1 టేబుల్ 5 టేబుల్. 7 అనేది 1 టేబుల్ 7 టేబుల్. 11 అనేది 1 టేబుల్ 11 టేబుల్. అంటే ఇవన్నీ కూడా మనకి 1 తో డివైడ్ అవుతున్నాయి. అలానే అదే నెంబర్ తో డివైడ్ అయితే దాన్ని ప్రైమ్ నెంబర్ అని చెప్తాను. అదే నెంబర్ తో డివైడ్ అయితే ప్రైమ్ నెంబర్ అని చెప్తున్నాను. ఇక్కడ 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకు? ఒక ఫ్యాక్టరే ఉంది. 2 ఫ్యాక్టర్స్ ఉంటేనే ప్రైమ్ నెంబర్స్ అంటాం. 2 ఫ్యాక్టర్స్ ఉంటేనే ప్రైమ్ నెంబర్స్ అంటాం. 2 కన్నా ఎక్కువ అనుకోండి వాటి ఏమంటాము? కాంపోజిట్ నెంబర్స్ అంటాం. 2 కన్నా ఎక్కువ ఏమంటాము? కాంపోజిట్ నెంబర్స్ అంటాం. అయితే మనం ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం డినామినేటర్. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే కొత్తదేం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 12 అనుకుని దేనికి ఇలా చేయడం అంటే మనం ఎల్సిఎం అని చెప్పుకుంటాం. ఒక నెంబర్ చెప్పేటప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నాం, ఎల్సిఎం అన్నాం. ఓకే, 2 4 2 6 12 2 3 6 3 1 1 అనేది తీసుకోకూడదు. అంటే ఇది ఇవన్నీ వచ్చాయి కదా, ఇలా వచ్చిన వాటిని ఏం చేస్తామంటే ఈ ఫామ్ లో రాయాలి. 2n ఇంటూ 5n అంటే మనకి 2 5 కాంబినేషన్ లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఒక డినామినేటర్ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 2n ఇంటూ 5n ఫామ్ లో ఉంటే 2n ఇంటూ 5n ఫామ్ లో ఉంటే అది ఆ ఫ్రాక్షన్ ఏమంటామంటే టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. దాన్ని ఏమంటాము? టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. అట్లీస్ట్ ఈ ఒకటి ఉన్నా సరే ఇది ఒకటే ఉంది టెర్మినేటింగ్ డెసిమల్, ఇది ఒకటే ఉంది 5n ఫామ్ లో టెర్మినేటింగ్ డెసిమల్, 2 ఫామ్ లో ఉంది టెర్మినేటింగ్ డెసిమల్. ఈ 2 కాకుండా ఎక్స్ట్రా ఏది కనిపించినా సరే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రాస్తున్నాను 5/12 టెర్మినేటింగ్ డెసిమల్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అని. ఇప్పుడు మనకి 12 కి ఫ్యాక్టరైజ్ చేసాం. అయితే ఫ్యాక్టరైజ్ చేసాం డినామినేటర్ ఫ్యాక్టరైజ్ చేసాం అంటే ఎలా రాయొచ్చు? 5/12 నేను రాయొచ్చు 2 2 3 అంటే 2 అనేది ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్. 2/2 3 అనేది 1 టైం 3/1. ఇప్పుడు మనకి ఈ 2 కూడా సేమ్ కాంబినేషన్ ఉన్నాయా? అంటే 2 కానీ 5 కానీ ప్లస్ 2 5 కాంబినేషన్ గా ఉంటే టెర్మినేటింగ్, లేకపోతే నాన్ టెర్మినేటింగ్. అంటే 2 అనేది ఉంది కానీ ఎక్స్ట్రా ఏముంది? 3 ఉంది. అంటే ఏమవుతుంది? నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. ఏమవుతుంది? నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 7/10 ప్లస్ 7/50 తీసుకుందాం. ఈ 7/50 అనేది టెర్మినేటింగ్ డెసిమల్ అన్నాం. అంటే ఇక్కడ మనం ఇమిడియట్ గా ఏం చేయాలి? 50 కి ఫ్యాక్టరైజ్ చేయాలి. 50 కి ఫ్యాక్టరైజ్ చేస్తుంది. మనం 2 తో స్టార్ట్ చేయొచ్చు, 5 తో స్టార్ట్ చేయొచ్చు, మన కన్వీనియంట్. ఎలా చేసినా అవే వస్తాయి డిజిట్స్. 5 9 50 5 2 2 1 అంటే ఇక్కడ ఏమైనా మనకి 7/50 ఫ్యాక్టరైజ్ చేసినాక మనం ఈ కాంబినేషన్ రాయాలి. 2n ఇంటూ 5n ఫామ్ లో రాయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది? 5² ఇంటూ 2/1. ఇప్పుడు మనకి ఈ ఫామ్ లో రిలేటెడ్ ఉంది. 2 5 కాంబినేషన్ వచ్చింది. 2 5 కాంబినేషన్ వచ్చింది కనుక మనం ఇదేం చెప్పచ్చు? ఇది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n 5n ఫామ్. సో ఇది టెర్మినేటింగ్ డెసిమల్. ఇదేంటి డెసిమల్ ఉంది? టెర్మినేటింగ్ డెసిమల్. అంటే ఏదైనా ఒక ఫ్రాక్షన్ రేషియో నెంబర్ ఇస్తే అది టెర్మినేటింగ్ అవుతుందా నాన్ టెర్మినేటింగ్ అవుతుందా అనేది మనం చూడంగానే చెప్పేది. ఎలా? డినామినేటర్స్ ని ఫ్యాక్టరైజ్ చేయాలి. ఆ ఫ్యాక్టరైజ్ చేసిన మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఇలా ఎక్స్ప్రెస్ చేస్తే 2 కానీ 5 కానీ లేదా 2 5 కాంబినేషన్ లో కనిపిస్తే దాన్ని టెర్మినేటింగ్ అంటాం. ఒకటే గుర్తుంచుకోండి, మనకి 2 కానీ 5 కానీ కనిపించాలి. అది కాకుండా వేరే కనిపించిందా అది నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. అది ఏమవుతుంది? నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్
ఇక్కడ మనకి డివిజన్ చేసినప్పుడు నేను నాకు డివిజన్ చేస్తాను చూడండి ఒకసారి 2 ని 4 తో డివైడ్ చేస్తాను, 2 ని 5 తో డివైడ్ చేస్తాను, 2 ని 7 తో డివైడ్ చేస్తాను, 2 ని 8 తో డివైడ్ చేస్తాను. ఓకే 2 2 జాస్ 4 రిమైండర్ 0, 2 2 జాస్ 4. జాగ్రత్తగా చూడాలి మనకి తెలిసిన డివిజన్ అని ఏమే చేయాలి. 2 3 జాస్ 6 రిమైండర్ ఎంత 1, 2 4 జాస్ 8 రిమైండర్ 0. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఫస్ట్ 3 తో చేస్తున్నాను, 3 తో అంటే సమ్ డివిజన్ తీసుకున్నాను నా ఇష్టం వచ్చినది. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి, 3 1 జా 3 రిమైండర్ ఎంత వస్తుంది 2, 3 1 జా 3 రిమైండర్ ఎంత వస్తుంది 1. ఇక్కడ 3 4 జా 3 టేబుల్ 3 చేయండి, 3 1 జా 3 3 జా 9 3 4 జా 12 రిమైండర్ ఎంత 3 3 వస్తుందా. ఇలా మనకి ఇప్పుడే గుర్తుంచుకోవాలి నియరెస్ట్ నెంబరా కాదా అని చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే దీనికి తక్కువ నెంబర్ రాయాలి, ఎప్పుడు తక్కువ నెంబర్ రాయాలని చూస్తారు, తక్కువ నెంబర్ రాయకూడదు. అది కూడా మనకి మెయిన్గా చేసే మిస్టేక్. ఏంటి ఇక్కడ దీని నియరెస్ట్ నెంబర్ అవ్వచ్చు లేకపోతే ఈక్వల్ నెంబర్ అవ్వచ్చు, అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎంత తక్కువ నెంబర్ రాసాయి కదా ఇక్కడ కూడా తక్కువ నెంబర్ రాయాలి. ఓకే మనకి ఏంటి ఈక్వల్ నెంబర్ వస్తుంది కదా 3 5 జాస్ 15 అని మనకి ఏం చేసేప్పుడు పైన మిస్టేక్ పోతుంది. అంటే అన్నీ కూడా నియరెస్ట్ నెంబర్ రాయాలనే ఉద్దేశంతో రాసుకుంటాం, అది రెక్టిఫై చేసుకోవాలి. నియరెస్ట్ నెంబర్ అవ్వచ్చు ఈక్వల్ నెంబర్ అవ్వచ్చు, కాసేది 0. నెక్స్ట్ ఎలా నియరెస్ట్ నెంబర్ అది ఈక్వల్ నెంబర్ 3 6 జాస్ 8. అయితే ఇక్కడ మనకి రిమైండర్స్ ఏమొచ్చాయి చూడండి. మొత్తం కూడా 2 తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్స్ ఏమొచ్చాయి, రిమైండర్ 0 1 ఇంకా 1 0. అంటే బేసిక్గా దీన్ని అనాలిసిస్ చేస్తే ఏమేమి వస్తాయి రిమైండర్స్ 0 1 వచ్చాయి. అలానే ఈసారి 3 తో డివైడ్ చేసాం, 3 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ ఏమొచ్చాయి 2 1 0 1. అంటే బేసిక్ మొత్తం అనాలిసిస్ చేస్తే ఏమొచ్చాయి రిమైండర్స్ 0 1 2. దీన్ని బట్టి మనం కంక్లూజన్ చెప్పచ్చు. ఏం మీరు ఇవి అబ్జర్వ్ చేశారు, 2 తో డివైడ్ చేసినప్పుడు 0 1 వచ్చింది, అలాగే 3 తో డివైడ్ చేసినప్పుడు 0 1 2 వచ్చింది. అయితే నేను 5 తో డివైడ్ చేస్తున్నాను, 5 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ ఏం రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనకి 0 1 అంటే 2 రాలేదు, 2 బిఫోర్ నెంబర్స్ వచ్చాయి. ఇక్కడ 3 అన్నప్పుడు 3 బిఫోర్ నెంబర్స్ 0 1 2 అంటే 5 తో డివైడ్ చేసినప్పుడు 0 1 2 3 4 5 రావాలి. ఓకే 5 రాలేదు. అంటే మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో మనం ఇప్పుడు చేయబోయే ఎక్సర్సైజ్ సమ్స్ చేయాలంటే రిమైండర్స్ ఏం వస్తాయో మనకి ఐడియా ఉండాలి, దాన్ని చేయలేము. ఇక్కడ మనకి ఏదైతే నెంబర్ తీసుకుంటామో దాని బిలో నెంబర్స్ అన్ని కూడా రిమైండర్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఏం చెప్పచ్చు మనకి ఎప్పుడైనా రిమైండర్ ని R అనుకున్నాను. ఇక్కడ రిమైండర్ ఏమంటున్నాను R. రిమైండర్ R అనేది 0 R B. అంటే ఈ కండిషన్ గుర్తుంచుకోవాలి. రిమైండర్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది 0 కానీ ఎబో ఉంటుంది. అలానే B అనేది ఏంటంటే ఇక్కడ డివైజర్, ఇదేంటి డివైజర్, ఇదేంటి ఇక్కడ మనకి డివైజర్ అని వస్తుంది. తర్వాత డివైజర్ కన్నా స్మాల్ అవుతుంది, లేకపోతే 0కి ఈక్వల్ అవుతుంది, లేకపోతే 0 కన్నా మోర్ అవుతుంది. అంటే మనం ఏదైనా డివిజన్ చేసినప్పుడు రిమైండర్ అనేది ఎప్పుడు కూడా డివైజర్ కన్నా స్మాల్ అవుతుంది, లేదా 0కి ఈక్వల్ అవుతుంది, లేదా 0 కన్నా ఎక్కువ అవుతుంది. ఓకే అది కూడా గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనకి డివిజన్ మెథడ్ ఇవన్నీ మనము డివిజన్ చేసాం కదా, మనకి డివిజన్ ఆల్గారిథం అనేది తెలుసు. ఏంటి ఆ డివిజన్ ఆల్గారిథం మనకి ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేర్చుకున్నాం. మనం డివిజన్ ఆల్గారిథం ఏంటి అక్కడ అంటే ఇదేమో చెప్పుకున్నాము డివైడర్ అని చెప్పుకున్నాం, డివైడర్. ఇదే చెప్పుకున్నాము డివిడెండ్, ఇదేంటి కోషన్, ఇదేంటి రిమైండర్, డివిడెండ్, డివైడర్, కోషన్, రిమైండర్. ఓకే ఇక్కడ మనకి 4 పార్ట్స్ ని ఇచ్చేసుకొని మనం ఒక కండిషన్ రాస్తాం. ఆ కండిషన్ ని మనం ఏమంటామంటే డివిజన్ ఆల్గారిథం అంటాం. డివిజన్ ఆల్గారిథం. ఆ డివిజన్ ఆల్గారిథం ఏంటంటే డివిడెండ్ ఈక్వల్ టు డివైడర్
divisor into quotient plus remainder అయితే మనకి చూడండి డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. అయితే ఇక్కడ మనకి డివిడెండ్ ఎంత 4, డివైజర్ ఎంత 2 మల్టిప్లై కోషియంట్ ఎంత 2 ప్లస్ 0. 4 ఈక్వల్ టు 2 2 4 4 ప్లస్ 0 4. అంటే మనకి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తుంది డివిడెండే వస్తుంది. ఓకే, దీన్ని ఏమంటామంటే డివిజన్ అల్గారిథం అంటాం. దీన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ యూక్లిడ్ అనే మ్యాథమెటిషియన్ ఒక అల్గారిథం చెప్పారు. దాన్ని ఏమంటామంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటాం. యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఓకే, ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేది మనకి డివిజన్ అల్గారిథంకి మ్యాక్సిమం కోయిన్సైడ్ అయ్యేటట్టే ఉంటుంది. ఓకే, ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మా యూజ్ చేసుకొని దానివల్ల యూజ్ ఏంటి? ఆ యూక్లిడ్ డివిజన్ లెమ్మా యూజ్ చేసుకొని మనం హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఒకసారి చూద్దాం. మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. ప్రీవియస్ క్లాస్ అయితే హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుందాం. తర్వాత హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకొని యూక్లిడ్ డివిజన్ లెమ్మా డెఫినేషన్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి 50 అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఈ కంపల్సరీ రావాలి. ఒకవేళ రాకపోతే మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. అయితే ఎప్పుడైనా సరే హెచ్సిఎఫ్ అనేది మనకి మినిమం 2 నెంబర్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం 2 నెంబర్స్ ఉంటే మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయగలం. ఇక్కడ నేను 50కి 70కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. 50కి 70కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి గివెన్ నెంబర్స్ ఏంటి? గివెన్ 50 అండ్ 70. అయితే ఇక్కడ మనకి ఏది స్మాల్ ఏది బిగ్ అంటే మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఒక డివిజన్ చేస్తాం, సింథటిక్ డివిజన్. ఆ డివిజన్లో స్మాల్ నెంబర్ ఇప్పుడు డివైడర్, స్మాల్ నెంబర్ ఇప్పుడు కూడా డివైడర్, బిగ్ నెంబర్ ఇప్పుడు కూడా డివిడెండ్ అనేది మైండ్లో ఉంచుకోవాలి. సో ఆ డివిజన్ ఎప్పటిదాకా చేయాలి? మ్యాక్సిమం కూడా మనం 0 వచ్చేంత వరకు చేయాలి. రిమైండర్ డివిజన్ ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలి? 0 వచ్చేంత వరకు కూడా కంటిన్యూ చేయాలి. అయితే ఇక్కడ మనకి 50 70లో స్మాల్ ఏది? 50 స్మాల్. 50 అనేది స్మాల్ అంటే 50తో డివైడ్ చేయాలి. 50తో దేన్ని డివైడ్ చేయాలి? 70తో డివైడ్ చేయాలి. ఇప్పుడు 50 టేబుల్ తీసుకోవాలి. 51 just 50, 52 just 100. 100 సబ్ట్రాక్ట్ అవుతుందా? 4 అంటే 51 just 50 అంటే ఏమవుతుంది? 0 20 అవుతుంది. నెక్స్ట్ మనకి రిమైండర్ వచ్చింది కదా 20. ఈ రిమైండర్ ని ప్రీవియస్ డివైజర్ ని కంపేర్ చేయండి. కంపేర్ చేసి ఏది బిగ్గర్ అదే డివిడెండ్ గా ఉంటుంది, స్మాల్ డివైజర్ అవుతుంది. అంటే 50 20 ఏది స్మాల్? 20 స్మాల్ అంటే మనకి 20తో డివైడ్ చేయాలి. దేన్ని 15 డివైడ్ చేయాలి. ఓకే, ఈ 15 డివైడ్ చేయాలి. 20 టేబుల్ ఇచ్చేయండి. 21 just 20, 22 just 40, 23 just 60 అంటే 22 just 40 ఎంత వస్తుంది రిమైండర్? నేను ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తున్నాను, మళ్ళీ నేను సబ్ట్రాక్షన్ రాయాలని ఏం చేశాను అనుకోదు. సబ్ట్రాక్షన్ 50 - 40 10. ఇప్పుడు మనకి 10 20 మళ్ళీ కంపేర్ చేయండి. ఈ రెండు ఏది బిగ్గర్? 20 బిగ్గర్, 10 స్మాల్. స్మాల్ ఎప్పుడు కూడా ఏమవుతుంది? డివైడర్. స్మాల్ ఎప్పుడు ఏమవుతుంది? డివైడర్. అయితే మనకి 20 10 టేబుల్ 2 10 2 just 20 అంటే ఇక్కడ మనకి రిమైండర్ 0. ఎక్కడైతే రిమైండర్ 0 వచ్చిందో దాని యొక్క డివైడర్ ని మనం ఏమంటామంటే హెచ్సిఎఫ్ అంటాం. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 50 70 ఈక్వల్ టు 10. హెచ్సిఎఫ్ 50 70 ఈక్వల్ టు 10. ఓకే, ఇది మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసే మెథడ్, డివిజన్ మెథడ్. అయితే ఇక మనకి యూక్లిడ్ అనే మ్యాథమెటిషియన్ మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసడానికి ఒక మెథడ్ చెప్పారు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఈ యూక్లిడ్ మ్యాథమెటిషియన్ ఒక డివిజన్ అల్గారిథం చెప్పారు. అదేంటి? గివెన్ a b are positive integers. Given a b are positive integers, there exist unit few integers pair of integers q and r satisfies a equal to bq plus r where 0 less than or less than b. ఇది డివిజన్ యూక్లిడ్ డివిజన్ అన్నమాట.
ఇది యూక్లిడియన్ నెంబర్. ఏంటి ఏబి ఆర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే బేసిక్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి మనకి క్వశ్చన్ అడుగుతారు. యూక్లిడియన్ నెంబర్ యూజ్ చేసి పాజిటివ్ నెంబర్స్ మాత్రమే మనం హెచ్ఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయగలం. ఓకే, పాజిటివ్ నెంబర్స్ మాత్రమే యూక్లిడియన్ నెంబర్ అనేది అప్లై చేయగలం, నెగిటివ్ నెంబర్స్ అప్లై చేయగలం. ఓకే, లాస్ట్ టైం కూడా మీకు ఎస్టీ పెట్టినప్పుడు ఇచ్చారు యూక్లిడియన్ లెమ్మా ఈజ్ అప్లికబుల్ ఫర్ విచ్ నెంబర్ పాజిటివ్ నెంబర్స్ ఉంది. మీకు కావాలంటే ఎస్టీ పేపర్ ప్రీవియస్ పెట్టారు కదా ఫస్ట్లో, ఆ ఎస్టీ వన్ అనేది చూడండి. యూక్లిడియన్ నెంబర్ అనేది పాజిటివ్ నెంబర్స్ మాత్రమే అప్లై చేస్తాం. ఏబి అనే 2 పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నాం, పాజిటివ్ ఇంటీజర్స్. దెన్ దేర్ ఎగ్జిస్ట్ యూనిట్ క్యూ పేర్. యూనిట్ క్యూ అంటే ఏంటి? యూనిట్ క్యూ అంటే ఇంకా అది తప్ప వేరే పాసిబిలిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3ని 5తో డివైడ్ చేశాను. 3 1 3 3 1 3 అంటే రిమైండర్. ఈ రిమైండర్ 2 రావాలంటే ఇక 1 రాయాలి. ఓకే, ఇక్కడ 1 రాసినప్పుడు మాత్రమే 2 వస్తుంది. ఏది 3 తో డివైడ్ చేసాం. ఓకే, అర్థమైనా? అంటే ఇంక ఇవి తప్ప నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 రాస్తాను, నాకు 2 రావాలంటే వస్తుందా? రాదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 రావాలి, నేను ఇక్కడ 3 రాస్తాను, వస్తుందా? రాదు. అంటే ఒక యూనిట్ క్యూ అంటే ఇండిపెండెంట్ వాల్యూస్ అన్నమాట. ఇండిపెండెంట్ వాల్యూ అంటే ఇక్కడ వాల్యూస్ మారిస్తే ఇది కూడా మారిపోతుంది, ఇక్కడ వాల్యూ మారిస్తే ఇది కూడా మారిపోతుంది. అంటే యూనిట్ క్యూ పేర్ అంటాం. వాటి ఏమంటాము? యూనిట్ క్యూ పేర్ అంటే ఒకదాని ఒకటి డిపెండ్ అయి ఉంటుంది, అంటే ఒకటే పాజిబిలిటీ వస్తుంది. ఓకేనా? ఇంటిజర్స్ క్యూ అండ్ ఆర్. ఇక్కడ క్యూ అంటే కోషెంట్, ఆర్ అంటే రిమైండర్. సాటిస్ఫైస్ అవి సాటిస్ఫై అవ్వాలి అంటే క్యూ ఆర్ తీసుకున్నప్పుడు సాటిస్ఫై అవ్వాలి. ఏం సాటిస్ఫై అవ్వాలి? A equal to BQ plus R. ఇప్పుడు మీరు ఇంటిగ్రేట్ చేస్తే డివిడెండ్ ఈక్వల్ టు డివైడర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. డివైడర్ ఈక్వల్ టు డివిడెండ్ ఇంటూ డివిడెండ్ ఈక్వల్ డివిడెండ్ డివైడర్ ఇది కోషెంట్ రిమైండర్. ఈ మొత్తం కండిషన్ ఫాలో అయితే దాన్ని ఏమంటామంటే మనం యూక్లిడియన్ నెంబర్ ఫాలో అవుతుందని చెప్తాం. ఓకేనా? అయితే R అనేది ఎలా ఉండాలి? 0 ≤ R R B అయి ఉండాలి. ఓకేనా? అయితే మీరు హోంవర్క్ ఏం చేస్తారంటే మీకు ఆల్రెడీ మీకు తెలిసినవి మీకు బాగా డివిజన్స్ వచ్చారనుకుంటున్నాను, వచ్చులే బాగా. మీరు ఏం చేస్తారంటే పేరు పెట్టుకోవాలి, రఫ్లో చేయండి. హోంవర్క్ రఫ్లో చేయండి. రఫ్లో ఏంటి? ఎక్సర్సైజ్ 1.3లో 1 2 చేయండి. 1 2 ఫస్ట్ వన్ ఏంటి? డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. డివిజన్ చేసి కన్వర్ట్ చేస్తాం కదా, ఆ డివిజన్ చేసి కన్వర్ట్ చేయడం. సెకండ్ వన్ ఏంటి? అది టెర్మినేటింగ్ అవుతుందా నాట్ టెర్మినేటింగ్ అవుతుందని చెప్పాలి. అలానే కొంతమంది సిడబ్ల్యూ కాపీ చేస్తున్నా, సిడబ్ల్యూ కాపీ చేయొద్దు. జస్ట్ మీరు కాన్సెప్ట్ చెప్పే కదా, ఇప్పుడు చెప్పాను కాన్సెప్ట్. ఫస్ట్ ఏంటి? డివిజన్ చేయడం అంటే 3/5 డెసిమల్ ఫామ్ రాయాలని అనుకోండి. ఏం చేస్తారు? 5ని 5తో 3 డివైడ్ చేస్తారు. అలా చేస్తే ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇది టెర్మినేటింగ్ అవుతుందా నాట్ టెర్మినేటింగ్ అవుతుందా అంటే ప్రైమ్ ఫ్యాక్టర్ చేయాలి. డినామినేటర్ ప్రైమ్ ఫ్యాక్టర్ చేసి 2n × 5n ఫామ్ లో ఉందో చెక్ చేసుకోవాలి. ఒకసారి ఫస్ట్ వన్ సెకండ్ వన్ చేయండి. ఎక్సర్సైజ్ 1.3.